ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారు తెలుగు ఇంట జరిగేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ప్రతి ఒక్కరు కూడా తెలుగు లోగులన్నీ కూడా సంక్రాంతి శోభతో కలకలలాడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో పెట్టింది పేరు. అక్కడ మొదటగా భోగి పండుగతో ప్రారంభమైతే భోగి మంట మొదలుకొని అలాగే 3 రోజులు కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పల్లెలు చేరుకుంటారు. అలాగే ఊరు వాడ కూడా ఈ భోగి మంటలు అయితే రగిస్తారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్న మేడపాటి షర్మిలారెడ్డి అలాగే ఇటీవల హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మేడపాటి షర్మిలారెడ్డి కూడా ఎంతో భోగి పండుగను ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా కూడా అందరూ ఇక్కడ పాల్గొని ఈ యొక్క భోగి పండుగ అయితే సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం మేడపాటి షర్మిలా గారు పర్మిషన్ అడుగుదాం. మేడం, మీ భోగి పండుగ శుభాకాంక్షలు. చెప్పండి, ఈ యొక్క సంక్రాంతి పూట ఈ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కుటుంబం? చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి. మరి తెల్లారకంటే మీరు రాజమండ్రిలో చూస్తే అన్ని ఇంట్ల ముందు కూడా భోగి మంటలు మరి వేసుకోవడం, మన సంస్కృతి సాంప్రదాయాలు మరి కొట్టొచ్చే విధంగా కూడా మరి ఈ భోగి పండుగ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ భోగి పండుగ రోజు అందరూ కూడా భోగి భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి, ఈ నూతనంగా ఈ భోగి మంటలో పాతవన్నీ గతించిపోయి నూతనం కావాలంటారు. మీరు కూడా ఇటీవల చైర్మన్గా ఎన్నికవ్వడం జరిగింది, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్. ఎలా ఉంది మీ ఫీలింగ్? నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఈరోజు మరి పండగతో చెల్లెలకి ఏంటి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు పుట్టింటోళ్ళు. అలా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున నాకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ 2 days ముందే డిక్లేర్ చేయడం నాకు నిజంగా ఒక పండగ వాతావరణం. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట ఇస్తూ మరి గవర్నమెంట్ ఇచ్చిన 1-2 yearsకే కూడా మన తొలి చైర్పర్సన్ ఆఫ్ రుడా నాకు ఇవ్వడం జరిగింది. సో మరి ఏ రకంగా చేసాం రాజమండ్రి యొక్క జిల్లా అభివృద్ధి మీరు అందరూ కూడా చూడడం జరిగింది. తద్వారా సో మహిళల్ని ఇంకా ముందు స్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పి, బికాస్ మీరు చూశారు మహిళలు వంటగదికే పరిమితంగా కాకుండా అన్ని రంగాల్లోనే ఉండాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు కూడా మహిళలకే వేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మహిళలకి 50% రిజర్వేషన్ ఇస్తూ అందులోనే భాగంగా మరి 2 days బ్యాక్ నాకు హౌసింగ్ కార్పొరేషన్ మరి స్టేట్ చైర్మన్ కింద ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ప్రధానంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలకు భోగి నుంచి మొదలుకొని 3 రోజుల పండుగ ఏ విధంగా నిర్వహించుకుంటున్నారు? 3 రోజులు మరి అందరూ కూడా మీరు చూస్తున్నారు ఈ హెక్టిక్ ప్రపంచంలో అందరం కూడా సెల్ ఫోన్లకి వీటికే పరిమితం అయిపోయాం. సో ఈ యొక్క మీరు చూస్తే తెలంగాణ వాళ్ళందరూ కూడా మన తూర్పుగోదావరి జిల్లాలో చాలా బాగా జరుగుతూ ఉంటుంది. సో అందరూ కూడా ఇక్కడికి రావడం, అదేవిధంగా మన సంస్కృతి మరి సాంప్రదాయం మరి అన్నీ కొట్టొచ్చే విధంగా మరి మొన్నే ఎద్దుల బండి పోటీలు జరిగినాయి. మరి కొన్ని చోట్ల కోడిపందాలు కూడా అనఫిషియల్గా జరుగుతున్నాయి. అదేవిధంగా మీరు కనుక చూస్తే కనుక ఈ భోగి మంటలు, అదేవిధంగా మన పాత పిండి వంటలు మన వెస్టర్నైజ్ కల్చర్లో ఉంటూ మర్చిపోతున్నాం. అరిసెలు, పాకుండలు, అదేవిధంగా ఈ సున్నుండలు ఇవన్నీ కూడా అమ్మమ్మలు అదేవిధంగా నానమ్మలు తయారు చేసి మనవాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా కొత్త అల్లుళ్ళు రావడం, ఒక కొత్తగా ఏంటంటే అందరూ కలవడం, ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కింద అందరూ అన్ని చోట్ల కూడా చాలా మరి రాజమండ్రిలో అవనివ్వండి, మన తూర్పుగోదావరిలో జిల్లా అవనివ్వండి చాలా బాగా చేసుకుంటారు. సో ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి చేసుకుంటున్నాం, మనందరం కూడా చూస్తున్నాం. సో పండగ ఈ 3 రోజులు చాలా బాగా జరుగుతుందండి. చిన్నప్పుడు చిన్నతనంలో పండగ అమ్మగారి ఇంటికి వెళ్ళడం ఇవన్నీ కూడా గుర్తులు జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే అవన్నీ కూడా కనుమరుగు అవుతున్న పరిస్థితి. అన్నీ కూడా ఎలా చూడాలి? ఇంకో మా అమ్మమ్మ గారు ఇక్కడ ఉన్నారండి. సో వాస్తవానికి చెప్పాలంటే అప్పట్లో పండగలు చాలా బాగా జరిగేవి. కానీ ఇప్పుడు ఏమంటే గతంలో కొంచెం మధ్యలో కనుమరుగైనాయి. కానీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తెలియాలి. ఖచ్చితంగా మనం ఎంత వెస్టర్నైజ్ కల్చర్లో ఉన్నా మనం ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలని పిల్లలకి ఇప్పుడు జనరేషన్కి అన్నీ తెలిసే విధంగా మీరు చూస్తే కనుక మరి రీసెంట్గా నేను ఆదిత్య కాలేజు అదేవిధంగా గైడ్ కాలేజ్లో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మరి టీనేజ్ పిల్లలందరినీ కూడా లంగా ఓణీల్లో రమ్మని, అదేవిధంగా పాలు పొంగించడం, ముగ్గులు పెట్టడం, ఇలాగా అన్ని రకాలుగా కూడా కాంపిటీషన్స్ పెట్టి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో ఖచ్చితంగా మరి పూర్వం రోజుల్లో ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అన్ని రకాలుగా కూడా తెలిసే విధంగా పండగ ఇలా ఉంటుంది అన్న విధంగా తెలిసే విధంగా పండగ అన్ని చోట్ల చాలా బాగా చేస్తున్నారండి. సో చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మనం ఎంత ముందుకెళ్తున్నా సరే ఏదైనా మన పాత పద్ధతులే అండి. అంటే ప్రధానంగా ఇప్పుడు రాజకీయ పరిణామాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఒక పక్కన ముందుకెళ్తున్నారు, వైసీపీ సీట్ల మార్పుతో కొంచెం ముందుకెళ్తున్న పరిస్థితి. వ్యూహం ఎలా ఉంటుంది? కొంతమంది అసంతృప్తి కూడా ఉంటారు. ఎలా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఎలా ఉందంట? జగన్ అన్న మీ అందరికీ తెలుసు, సింహం సింగిల్గానే వస్తుంది. ఎంతమంది ఎన్ని కుయుక్తి రాజకీయాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళకి ఒకరోజు లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా
వాళ్ళకి అన్నీ మంచిగా జరుగుతుంది. కొంచెం ఈ యొక్క కుల సమీకరణలో కొంతమందిని ఏంటంటే మార్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఎవరు ఫీల్ అవ్వద్దు, ఖచ్చితంగా గెలుపు అన్నది ముందు దిశలో మనందరం కూడా పని చేయాలని చెప్పి ఏదైతే జగన్ అన్న చెప్పడం జరిగిందో అదే దిశగా ఈరోజు చిన్న చిన్న మార్పులు జరిగినాయి. కాబట్టి కానీ లేటర్ ఆన్ వాళ్ళకి అకామిడేషన్ అంటూ ఖచ్చితంగా జగనన్న చేస్తారు. సో ఎవరు ఎంతమంది కలిసినా ఖచ్చితంగా మరి ఈ సంవత్సరం 2024లో అందరూ ప్రజలందరూ ఏకకంఠంగా మరి సీఎం జగన్ అనే చెప్తున్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకు కింద, ఒక తమ్ముడు కింద, ఒక అన్నయ్య కింద, ఒక మనవడి కింద అందరూ ఫీల్ అవుతున్నారండి. సో ఎన్ని కుయుక్తి రాజకీయాలు వచ్చినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా అన్న జగన్ అన్నే 2024లో సీఎం. with everybody else. All the families here and మా నాన్నమ్మ గారు ఉన్నారు. అంత వయసు ఉన్న అంత ఓపిక్గా ఇంత మార్నింగ్ లేచి అన్ని పద్ధతులన్నీ మేము అందరూ పాటించేలాగా ఆవిడ మార్నింగ్ లేచి మా అందరితో చేయించారు. సో ఇలాంటివన్నీ అన్ని ఫ్యామిలీస్లో ఉంటే విల్ బి సెలబ్రేటింగ్ మోర్ ఆఫ్ అవర్ అండ్ వీ వోంట్ బి ఫర్గెటింగ్ అవర్ ట్రెడిషన్స్. అండ్ ఇలాంటి యంగ్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇలాంటివన్నీ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అండ్ దే విల్ బి రిమెంబరింగ్ ఆల్ ద మెమరీస్ ఫర్ లైఫ్ టైమ్ అనమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ ఎంతో అట్టహాసంగా జరుపుతారు. మీరు ఎక్కడి నుంచి చూడడానికి వచ్చారు? మేము కర్నూలు నుంచి వచ్చామండి, రాయలసీమ నుంచి. అయితే ఇక్కడ పద్ధతులు ఇవన్నీ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. మా లాంటి దూరం ప్రాంతాల వాళ్ళకు కూడా చాలా మేము వీటి చూసి సంతోషించి గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఇక్కడ సాంప్రదాయాలు అయితేనేమి, వంటలు అయితేనేమి, ప్రేమలు అయితేనేమి ప్రేమతో చంపుతారండి మీ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు. ఆ ప్రేమ కోసమే మేము అక్కడి నుంచి వస్తాం. సంక్రాంతి చాలా బాగా చేసుకుంటారు. కొత్త అల్లుళ్ళు అయితేనే, ముగ్గుల పోటీలు అయితేనే, అందున మా కోడలు షర్మిలా గారికి చాలా బాగా అంత అభిమానులు అయితేనేమి తను గిఫ్ట్గా జగనన్న ఇచ్చారు కార్పొరేషన్ పదవి. ఇంకా ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఈ యొక్క భోగి పండుగ సంక్రాంతి పండుగ అంటే తెలిసే నీకు ఏమన్నా? భోగభాగ్యాలను ఇచ్చే పండుగ. మన దేశం ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ పండుగ సమయానికి రైతులకు కొత్త ధాన్యం చేతికి అందుతుంది. ఈరోజు భోగి మంటలు వేస్తారు. ఆ మంటలో ఇంట్లో ఉన్న పాత వస్తువులను వేస్తారు. చిన్నపిల్లలకు భోగి పండులు పోస్తారు. చూస్తున్నాం, ఇది మేడపాటి శర్మిలారెడ్డి గారి ఇంట్లో అయితే ఎంతో అట్టహాసంగా ఈ యొక్క భోగి పండుగ అయితే జరుపుకుంటున్నారు. అలాగే సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైనటువంటి గోదావరి జిల్లాలు రావడం చాలా ఆనందంగా ఉందని, అలాగే శర్మిలారెడ్డి ఇంటికి వచ్చినటువంటి బంధువులు కర్నూలు నుంచి రావడం, వాళ్ళందరూ కూడా గోదావరిలో జిల్లాలో జరిగేటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ కేవలం ఈ పిండి వంటలు కావచ్చు, అలాగే ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్ళతో కలకలలాడుతూ గోదావరి జిల్లా ఉన్న ప్రతి లోకులు కూడా ఎంతో కలకలలాడుతుంటే అటువంటి గోదావరి జిల్లాకి అయితే మేము రావడం జరిగిందంటున్నారు. ఏదేమైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఇటీవల హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ మేడపాటి శర్మిలారెడ్డికి అయితే మరొకసారి తనకైతే అవకాశం ఇవ్వడం జరిగింది. గతంలో గోడా చైర్మన్గా అయితే ఆవిడ చేయడం చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు హౌసింగ్ కార్పొరేషన్గా ఎన్నికవడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క పండగకి జగన్మోహన్ రెడ్డి అయితే గిఫ్ట్గా ఇచ్చారు. మళ్ళీ రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వమే ఏర్పడుతుందని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న ప్రతిదీ కూడా దిగ్విజయంగా ముందుగా అవుతుంది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంటూ మేడపాటి శర్మిలారెడ్డి అయితే చెప్తూ పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా బాలుతో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.